వీడీసీ కమిటీకి ఇస్తా అని చెప్పిండు. పుట్నాల సానేత్ పటేల్ ₹1,00,000, నాగరాజన్న ₹50,000, సంజీవ్ దేశాయ్ ₹50,000, డీలర్ రమేష్ అన్న ₹50,000, 3.5 లక్షలు ఇప్పటి వరకు గ్రామానికి ఇస్తాని ఒప్పుకోవడం జరిగింది. బాసర పుణ్యక్షేత్రంలో ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి మందిరంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. విలేజ్ డెవలప్మెంట్ కమిటీలో కృష్ణాగౌడ్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. బాసర గ్రామ ప్రజలు వ్యవసాయం చేసుకునే వారే ఎక్కువ ఉన్నారు కాబట్టి వ్యవసాయదారులందరూ వాళ్ళు కష్టపడి రాత్రి సేద తీసుకోవడానికి కళ్ళును సేవిస్తుంటారు. ఆ కళ్ళు ఒక సీసా ₹3 ఉంటే బాగుండేదని గజ్జారాం చెప్పడంతో దాన్ని మేము ప్రతిపాదిస్తూ ఆ కళ్ళు బట్టి నుంచి ఎలాంటి విరాళాలు తీసుకోకుండా మేమే స్వయంగా తలా ₹1,00,000 విలేజ్ డెవలప్మెంట్ కోసం ఇద్దామని ఆలోచించాము. కానీ అక్కడ కొందరు పెద్దవాళ్ళు లేదండి ఇక అదే ఉండని రేటు, దాదాపు వాళ్ళు ఒక సీసా తాగాలనుకుంటే ₹10 చెల్లించాల్సి వస్తుంది. ₹10 వేరే, ₹15 సీసా వేరే, ఈ విధంగా ఉంటుంది. అందుకని వాళ్ళు వ్యవసాయం చేసే కాయకష్టం చేసుకునే వారికి ప్రతిరోజు ఖర్చు చేసుకోవాలంటే వారికి ఇబ్బందిగా ఉంటుందన్న ఒక ఆలోచనతోని ₹3 ఒక సీసా చేస్తే బాగుంటుందన్న నా ఉద్దేశాన్ని అక్కడ వెలువిచ్చాను. మ్యాక్సిమంగా 90% పీపుల్స్ అందరు కూడా దాన్ని ఏకీభవించారు. కానీ కొందరే దాన్ని తిరస్కరించి బట్టి వారికి సపోర్టుగా నిల్చొని మళ్ళీ వారు డబ్బులు ఇచ్చే విధంగా కుదిర్చారు. ఇది బాసర గ్రామ ప్రజలందరూ కూడా గమనించాలి. మన బాసర బాగుండాలి, బాసర ప్రజలందరూ కూడా బాగుండాలన్న ఒక ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కొత్తగా ఏర్పడిన కమిటీ కూడా బాసరలో అన్యాయాలు ఎక్కడ జరిగినా కూడా నిర్భయంగా నిలదీయాలన్నదే ఉద్దేశం, మా ఉద్దేశం కూడా. నేను కూడా అక్కడ ఒక సభ్యుడిగా ఉన్నాను. బాసరలో ఎలాంటి తప్పుడు పనులు జరగకుండా ఎంతటి పెద్దవారైనా కూడా వారిని ప్రజల్లో నిలదీయాలన్న ఉద్దేశంతోనే అందరికీ చెప్పడం జరుగుతుంది. కమిటీ సభ్యులు కూడా ఎక్కడ కూడా నావాడు నీవాడు అనుకోకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అందరూ సమానులే అనుకుంటా న్యాయం చేయాలన్నది అందరి ఉద్దేశం. అదేవిధంగా ప్రెసిడెంట్ గారు, సభ్యులు అందరూ కూడా అదేవిధంగా పనులు చేస్తారని ఆశిస్తున్నాను. కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా బాసరలో మంచి పనులు చేయాలి. యువత కూడా పెడదారిన పడుతున్నారు. ఆ యువత కూడా పెడదారిని పట్టకుండా వారికి కొందరు సంపాదన లేక కొన్ని వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. అలాంటి వారిని గుర్తించి వారందరికీ సక్రమమైన మార్గంలో పెట్టాలన్నది కమిటీ ఉద్దేశంగా నేను చెప్తున్నాను. మళ్ళీ ఎవరైతే పని లేకుండా ఉన్నారో, వ్యవసాయ పనికి వెళ్ళేవారు కాకుండా వెళ్ళకుండా ఇంట్లో ఊరికే ఉండే ఆడతల్లులకు కూడా కుటీర పరిశ్రమాన్ని ఏర్పాటు చేసి వారికి ప్రోత్సాహాన్ని కలిగించే విధంగా
మనమందరం కలిసి కూర్చొని చర్చించి ఆ విధమైన కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేద్దామన్నది ఈ కొత్త కమిటీ ఉద్దేశంగా అందరం ఇప్పుడు చర్చించుకుంటాం. ఇప్పుడు వచ్చే రాబోయే రోజుల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మంచి మంచి విషయాలకే ప్రాధాన్యత ఇద్దామని కోరడం జరుగుతుంది. అక్కడ కూర్చున్నప్పుడు అందరూ మహాలక్ష్మి ఆలయంలో మొదటగా ఆ సీసీని చేయాలని వాళ్ళు ప్రతిపాదించారు. మొట్టమొదటగా అక్కడ సీసీ కూడా నాణ్యంగా చేసే విధంగా మేమందరం పాటుపడతామని ఆ గల్లీవాసులకు బాసల ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. కమిటీలో ఉన్న సభ్యులు అందరూ కూడా మంచివారే, వారందరికీ కూడా మంచి ఆలోచనలే ఉన్నాయి. అదేవిధంగా మేమందరము బాసల్ని అభివృద్ధి చేయడానికి పాటుపడతామని వీడియో రూపకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. జై హింద్.